సినిమా దొబ్బినప్పుడు మరి అట్లా బాధపడతారు మీరు అందరూ అంతే కదా. ఇప్పుడు ఐబొమ్మ పోతే నేను బాధపడుతున్నాను. ఇప్పుడు సినిమాలు డౌన్లోడ్ ఉండవు. సో అందుకే ఐబొమ్మ ఉంటేనే బాగుండు. ఐబొమ్మ దమ్ముంటే పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా. అందరు జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలు వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా. ఇంకేమైనా వెబ్సైట్లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు వాటికి కంప్లైంట్ చేయరు, వీటికి కంప్లైంట్ చేస్తారు. తగ్గవు, అంత జరిగినా తగ్గవు. అవి తగ్గిస్తే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? పర్సనల్ డేటా కాపీ చేసుకుని ఏం చూసుకుంటాడు? ఆడి ఫోన్లో ఉన్నాయో మన ఫోన్లో ఉంటాయి, ఇంకేం చూసుకుంటాడు? అబ్బా అలాంటి నాకు కూడా తెలిస్తే నేను కూడా కొట్టేస్తాను మీ ఫోన్లో కూడా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఇంకా కొందరు పారిశ్రామికవేత్తలది అతని దగ్గర డేటా ఉంది అన్నాడు. మరి అవి జరిగితే ఆ డేటా నేను బయటికి లీక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఐబొమ్మను బ్యాన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండిద్ది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఐబొమ్మ ఖచ్చితంగా వస్తుంది.